ఓ రోజు తాగుదామని, ఇప్పుడు కాదు, రక్షణ పొందక మునుపు, బాప్తీసం పొందలా. పాస్టర్ గారు ఏమో మంచి సేవ చేస్తున్నాడు, యవనొస్తుని స్కూల్లో ఉన్న మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా తాగావా అని అడిగారు. లేదని చెప్పా. వాళ్ళు కూడా తాగలా. ప్రశ్నించి వాళ్ళు మెలకొని ఉన్నారు. అవును, నేను ఇంత తాగలేదని నాకు ఆలోచన మొదలైంది. నేను ఇంత తాగలేదు, నిజమే కదా, తాగితే తప్పే ఉందని. నాకు తగ్గ వాళ్ళు ఒక నలుగురు ఉంటారుగా పక్కన, ఏమంటే నేను శుభ్రంగా నెట్టేవాళ్ళు ఉంటారుగా, వాగులు నెట్టేవాళ్ళు. వాళ్ళు ఒక నలుగురు ఉంటే మొత్తం మీద ఒక 100 రూపాయలు పకోడీ, చికెన్ పకోడీ ఆ పొట్లం నా దగ్గర ఉంది. ఒక బాటిల్ మా ఫ్రెండు తెలిసిన కుర్రోళ్ళు ఒక బాటిల్ తెచ్చారు, 4 గ్లాసులు తెచ్చారు. ఎక్కడరా ఇప్పుడు తీసుకున్నాం, సంతోషమే, గుట్టు చప్పుడు కాకుండా తెప్పించాం. ఎక్కడ తాగాలి ఇప్పుడు, ఎక్కడ కూర్చోవాలి, ఏంది, మనమేమో మరి అందరికి తెలిసిన వాళ్ళం కదా, ఇప్పుడు మనం ఎట్లా చేయాలి, రహస్యంగా పాపం చేయాలి కదా అని పోయి ఇప్పుడు మనం వెళ్ళే రూట్లోనే, చెరువు రూట్లోనే ఒక పొలం ఉంటే లోపలికి వెళ్ళాం. అప్పుడు మాకు ఒక ఫోన్ వచ్చింది, అరే ఎక్కడికి వెళ్ళారు అని. ఇటు వచ్చామన్నా. పొరపాటును కూడా అక్కడికి పోవద్దు అన్నారు. ఎందుకు అటు పోవద్దు అన్నారు? మేము వచ్చేసామంటలేదు, ఆ రూట్లో పోలీస్ జీపు తిరుగుతుందిరా అన్నారు. ఏ జీపు? పోలీసుల వ్యాన్ తిరుగుతుందిరా అన్నారు. ఓరే నా కర్మ కాలింది, ఇప్పుడు ప్రత్యేకంగా ఈ తాగుబోతుల కోసమే వేట మొదలెట్టారంట అని చెప్పాడు. అరే నేను ఇంకా ఎంట్రన్సే కాలేదు, అప్పుడే ఏంద్రా నాయన ఇది అనుకొని నేను ఇక సరే ఏదైతే ఏమైంది అని చెప్పి, మరి అపవాది చాలా రకాల ఆలోచనలు, తెగింపు, పాపం చేయడానికి ఏముంది, ఒకసారి కళ్ళు మూసుకొని తాగితే అది అలవాటు ఇది అన్నట్టుగా అట్లా వెళ్ళి కూర్చున్నామో లేదో, దేవుని కృపను బట్టి దైవజనుల ప్రార్థన ఆలకించిన దేవుడు పోలీస్ జీపీకి వస్తా ఉంది. ఉయ్ 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 అని ఆడాడో మొదలైతే అక్కడ శబ్దం నా గుండెలో మోగుతుంది. ఓరే నాయనా, ఇప్పుడు ఆగామంటే, నన్ను పట్టుకున్నారంటే చెమట్లు పట్టున్నా తాగాను అనుకుంటారు, గాలి ఆడట్లేదు, నన్ను ఏదో సీనియర్ మోస్ట్ తాగుపోతా అనుకుంటారు, ఇంట్లో తెలిస్తే మనకు మామూలుగా ఉండదు, సన్మానాలన్నీ నాకే. ఎరా ఎన్ని ఘనకార్యాలు చేసావా, ఖచ్చితంగా నేను సన్మానించాలని. ఎన్ని రోజులు ఫుడ్ కట్ చేస్తారో తెలియదు, ఎంత వ్యవహారం చేస్తారో తెలియదు. అందులో మనకి అమ్మా బాబులు కూడా దేవుని కృపతో ఆయనే తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో దిక్కు పరిస్థితి తెలియదు. ఇవన్నీ వచ్చేసి ఇంకా హార్న్ వస్తుంది, దగ్గరికి వస్తుంది. ఇక నాకు ఇంకేం తెలియక ఆవేశంలో ఆ చికెన్ పకోడీ పొట్లం తీసుకుని పరిగెత్తే, ఎటు పరిగెత్తానో తెలియదు. పరిగెడతా ఉన్నా, పరిగెత్తి సైకిల్ ఆడుందో ఫ్రెండ్స్ ఆడున్నారో నాకు తెలియలా. అలాగ పరిగెత్తుకుంటూ వచ్చి ఇంటికాడ పొట్లం ఆడబడేసి కూర్చొని తలనొప్పి వచ్చేసింది. పరిగెత్తేసరికి గొంతు నొప్పి వచ్చేసింది. మందు తాగడమేవుగా నీళ్ళ కోసం వెతికి చచ్చిపోయాను అనుకో. ఇక మా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను నిదానంగా, అరే ఎక్కడున్నారా అని. వాడు పడమర తట్టు ఒకడు, ఉత్తరపు తట్టు ఒకడు, అందరూ ఫస్టే, ఎవడు అందులో సీనియర్ లేడు, అందరూ న్యూ జాయినింగ్ అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అడ్మిషన్ లేదని గెట్టేశాడు సాతాను గాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దైవజనుల ప్రార్థన ఆలకిస్తాడు కదండి. ఆ విధంగా ఆ రోజు ఓపెనింగ్ చేద్దాం అనుకొని మొహంగా పగలు కొట్టుకొని వచ్చా. అయితే వాళ్ళకి దక్కని ఒక ఆశీర్వాదం నాకు దక్కింది. ఆ బాటిల్ ఆడిపోయిందో వాళ్ళు ఆడిపోయారో, వాళ్ళ మొఖాలు పగిలినాయో కానీ నాకు అందుబాటులో ఏముంది, నీకెందుకు రాది దీని వెళ్ళకుండా అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగి, నీకెందుకు రా మందు కింద, తిన్న నీకు కడుపు నిండా తినటమే నీకు కావాల్సింది, తిను, పడుకో, అన్నం తిను, లేకపోతే ప్రశాంతంగా ఉండి, ఎందుకురా నీకు ఆ దరిద్ర పనులని దేవుడు చెప్పినట్టుగా అనిపించింది. అలాగ ఓపెన్ చేసుకొని దేవుని కృతజ్ఞతలు చెప్పుకొని, దేవా ఇంకెప్పుడు బ్రతుకుంటే ఆ మందు జోలికి బాను ప్రభు అని దేవుని కృపతో 100 రూపాయలు ఆ దల్లో ఎంత తిన్నానో కూడా అర్థం కాదు. దల్లో మరి ఏం చేద్దాం, అంత గొప్ప వ్యవహారం జరిగింది, త్రాగుబోతు వ్యవహారం. సినిమా కూడా వెళ్ళామండి అప్పట్లో. మన నేను సినిమాకి వెళ్ళాలంటే అర్ధరాత్రి గురకా ఉంటాడు చూడండి, ఆ టైపులో బయలుదేరాల్సిందే. ఎందుకంటే దేవుని కృపతో అన్న సేవ చేస్తూ ఉన్నాడు. గతంలో నేనేమి ఇంకా బాప్తీసం పొందలేదు, అసలు చర్చి అంటేనే నాకు అంతగా తెలియదు. ఉంటాను, సముద్రంలో రాయి ఉన్నట్టున్నా. ఎందులో? సముద్రంలో రాయి ఉంటే రాయిలో చుక్క నీళ్ళు అన్న ఉంటాయా? ఏదో లేచాము, ఇంక వెళ్ళిపోవటం, మళ్ళీ సాయంత్రానికి రావటం, ఆ క్రికెటో ఏదో ఆ ఆట ఆడుకొని స్కూల్కి వెళ్ళి డొమ్మాలు కొట్టేసి వచ్చే పరిస్థితి మాది. ఏమైనా వస్తారు వింటున్నారా? సరే అని సినిమాకి పోదాం అనుకుని సెటప్ వేసుకున్నా, ఒక టోపీ, గెటప్ వేసుకున్నా, ఒక టోపీ, ఒక కళ్ళజోడు ఎవడు గుర్తుపట్టకుండా,
నా సొక్క మా ఫ్రెండ్కి, మా ఫ్రెండ్ సొక్క నాకు. ఎందుకంటే ఇంటికాడ చూసి నీ సొక్క ఎక్కడో ఉతికిన వాళ్ళు ఉంటారు కదా, సొక్క ఎక్కడో మనకు తగిలినట్టుంది అనుకుంటారు. సొక్క కూడా మార్చి వెళ్ళేసరికి అది మనకంత కొత్త కదా. వెళ్ళాను, తలుపు తీయగానే ఆ వెలుతురులో ఒకడు వచ్చాడు నా ఎదురుగా. తలుపు తీయగానే వాడు అన్నా వందనాలు అన్నా అన్నాడు. తలుపు తీయంగానే సినిమా హాల్లో ఎంట్రన్స్గా, ఇప్పుడు లోపలికి వెళ్ళటమే గేటు దాకే గెటప్, గేటు దాటిన తర్వాత లోపల చర్చికి వచ్చే వాళ్ళు ఎవడు ఉంటారులే, మన భ్రమ కాకపోతే అని టోపీ తీసా, కలజోడు తీసా, మామూలుగా వెళ్ళా సినిమా హాల్ డోర్ తీయగానే అన్నా వందనాలు అన్నా అన్నాడు. ఆ భయంలో నాకేమవుతుంది, నేను కూడా వందనాలు తమ్ముడు ఏంది అన్నా, వందనాలు తమ్ముడు ఏంది సంగతి అన్నా, సినిమాకి వచ్చా అన్నా అన్నాడు. ఆహా మంచి తమ్ముడు అని వెళ్ళి గుండెలో రాయబడింది నాకు అప్పుడే, ఈడు నా బోటుడే కావాలా, ఈడు నాలాంటివాడే అనుకుంటా, దరిద్రుడు ఈడు వచ్చాడు, ఉండమని చోట వండుకుంటూ సువార్త చెప్పడు కానీ ఇట్టాడి బాగా చెబుతారు. సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పని ప్రభు చెబితే వీడొచ్చి ఎక్కడ చర్చిలో వాళ్ళకి చెబుతాడు, అన్న మన దేవుని కృప అజయ్ అన్న కూడా వచ్చాడు అన్న అని అంటాడేమో, లేనిపోయింది. ఎందుకంటే వీడు హాల్లోనే వందనాలు చెప్పినాడు కదా, వీడితో ఎందుకు వచ్చిన గొడవ రానాయన అని నేను ఆ సినిమా ఏమోగా నా సినిమా నాకు కనపడుతుంది, వీడు చెప్తాడు, అది వాళ్ళకి తెలిసిద్ది, వాళ్ళు నన్ను ఇక సన్మానం మొదలు పెడతారు. ఇక ఏంది ఆర్థిక వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటారేమో. ఇక అన్నీ నేను చెప్పగలసి వస్తుంది. ఏందిరా నాయన అనుకొని రకరకాల ఆలోచనలు ఉంటే పక్కన వచ్చి బాగుంటుంది అన్న అన్నాడు. ఈడెవడరా అనుకొని పక్కన చూస్తే నా పక్కన వచ్చి కూర్చున్నాడు. ఆ చీకట్లో మరి వాడు ఎంత తెలివిగా పనిచేశాడు. ఎక్కడో కూర్చున్నట్టయితే కాస్త రిలాక్స్గా ఉండేది, అంతా వెతుక్కుని వచ్చి నా పక్కన కూర్చొని ఇక వాడు ఆనందిస్తూ ఉంటే నాకు ఇక చిరాకు వేసేసింది. నేను నానా బాధల్లో ఉంటే నా పక్కనే దాబరించాడు అని ఇక లేచి ఇక దాంతో సినిమా కూడా పులి స్టాప్ పడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగా ఈ అంతకు మునుపు ఒక సినిమాకి మా ఫ్రెండ్ ఒకడు ఇక్కడే పాస్టర్, ఇప్పుడు దేవుని కృపతో అతను కూడా రక్షించబట్టి సేవకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తి, ఆ తమ్ముడు, మా ఫ్రెండ్ బంధువు కూడా, ఇద్దరం కలిసి సన్నగా ఉంటాడు, మీకు తర్వాత చూపిస్తే సన్నగా ఉంటాడు. ఇద్దరం కలిసి వెళ్తున్నాం, మనసు ఏం బాగలేదు అబ్బాయి అన్న. వెంటనే వాడు అనుకో సరే సినిమాకి పోదాంపా అన్నాడు. అదేం ట్యాబ్లెట్ లాగా. జ్వరం వచ్చిందంటే డాక్టర్ దగ్గర పోతా ఉన్నట్టుగా, మనసు బాగాలేదంటే సినిమాకి పోతావరా అన్నాడు. సరే పోదాం పదరా, డబ్బులు చూసుకున్నాను, సరే ఉన్నాయి పోదాం. ఏ సినిమాకి పోతామని అప్పుడే ఒకటి వచ్చింది దెయ్యం సినిమా, ఎర్రగా బొట్టు వేసుకుని ఉంటుంది ఒక ఆమె, అర్థమైందా? అది తీసుకెళ్ళారు. అప్పట్లో దానికి ఒక చరిత్ర ఉంది, అది ఒంటరిగా చూస్తే ₹1,00,000 ఇస్తారంట. అట్లాంటి సినిమాకి తీసుకెళ్ళాడు. అసలుకే మనశ్శాంతి లేదురా అంటే పోక అట్లాంటి దాన్ని తీసుకెళ్ళి, నాకు అసలుకే భయం. సరే ఏదైతే అది తెగించి వెళ్ళి లోపల డోర్ దిగగానే అన్నాడు, మధ్యలో కూర్చుందాంరా అన్నా. నేను ఎఫెక్ట్ బాగోదు, బేస్ బాక్సులు పక్కన కూర్చుందాం అన్నాడు. ఊరిడు ఎఫెక్ట్ తగలే, వీడు బాగా అనుభవం పొందిన ఉంటున్నాడని సర్రా అని వెళ్ళి ఆ స్పీకర్ బాక్స్ పక్కన కూర్చున్నాం. అదేంది ఆ సినిమా ఎఫెక్ట్ సౌండే కదా, మొత్తం సైలెన్స్గా ఉంటుంది, ఇట్నే ఉంటుంది అని ఒక్కటేసారి ఒక సౌండ్. అట్లాంటి ఇంకా భయంకరమైన మ్యూజిక్లు వస్తాయండి. ఒక్కసారిగా చూస్తూ ఉన్నా సైలెన్స్గా ఉంది. ఒక్కసారిగా దెయ్యం అలాగే ముందుకు వచ్చింది, బేస్ బాక్స్ నుంచి బేస్ దన్నింది. నాకు భయం వేసి పక్కన ఇటు సీట్లో లేడు, 2 అడుగులు పైకి లేచి ఉన్నాడు భయంతో. అలా లేచి అలా పడ్డాడు. ఇంత ధైర్యవంతుడు నన్ను ఎందుకు దాటం రా నువ్వు, నీకు మనశ్శాంతి లేదు, నాకు మనశ్శాంతి లేదు, ఏందిరా నా దరిద్రం ఉదయం నుంచి అనుకొని ఇక ఏంది ఎఫెక్ట్ అంటున్నావు. మా పక్కన ఒక పెద్ద పోలీస్ ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన ఏ యాంగిల్ ఉన్నాడు తెలుసా, ఎట్టున్నాడు, ఇటు చూస్తున్నాడు. ఎందుకు దెయ్యం రాగానే ఇటు పెట్టుకుంటున్నాడు, పోగానే ఇటు తీస్తున్నాడు. ఈ మాత్రం దానికి భార్య బిడ్డలతో నువ్వు ఎడగరా. పక్కన వాళ్ళ ఆవిడ కూడా ఉంది, ధైర్యవంతుడు, జయశాలి. మళ్ళీ ఆయన ఏమో పోలీసు డ్రెస్సులోనే వచ్చున్నాడు, కానిస్టేబుల్ మరేమో ఫ్యామిలీతో ఎట్లా పెట్టుకొని చూస్తున్నాడు. ఎవరి నాయన, నాకంటే బాధితులు ఉన్నారు కదా ఇక్కడ అనిపించింది. ఇంకా అప్పటితో సినిమాలు కూడా పులి స్టాప్. అసలు ఎందుకు వచ్చింది ఇదంతా? క్రమం కలిగిన వ్యక్తులను చూసేయటం వల్ల ఇటు వచ్చాం మనం. ఎవరు వాళ్ళు? త్రాగుబోతులు. సంవత్సరానికి ఎంతమంది చచ్చిపోతున్నారు? సింపుల్గా 13 లక్షల మంది చనిపోతున్నారు.